హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురెడ్డి వ్లాగ్స్. సో అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇక్కడ నేను పసుపుతోటి ముందు అలుకుతున్నాను. మా అమ్మ ముగ్గేస్తుంది. ఇది ముందు కూడా చేసుకోవచ్చు, ముందు రోజు కూడా. కాకపోతే వర్షాకాలం కదా, వానలు పడతాయి పోతాయి అని చేసుకోలేదు. ఇక్కడ ముందు మేము మళ్ళొకసారి ఇంటిని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం. తొలి ఏకాదశి అంటే ఏంటి? విష్ణుమూర్తి నిద్రలోకి పోతాడు. ఆయన నిద్రలోకి పోతాడట విష్ణుమూర్తి. పూజ చేసుకోవాలంటే పని పెట్టాను కాడ. ఇక్కడ మా అమ్మమ్మ ఇంటికి మామిడాకులు కట్టడానికి ప్రిపేర్ చేస్తుంది మొత్తము. సో ఇక్కడ మా చెట్టుయే మామిడి ఆకులు తెంపి ఇట్లా తోరణంలాగా కట్టింది. సో ఇక్కడ నేను పూజ స్టార్ట్ చేద్దామని స్నానం చేసి వచ్చి ఫస్ట్ మా ఇంటి దేవతకి మేము పూజ చేసుకుంటాము. సో ఇక్కడ నేను దీపం పెట్టి కొబ్బరికాయ కొడుతున్నా. అయితే ఫస్ట్ మార్నింగే ఇక్కడ చేయడానికి గల కారణం ఏంటంటే, ఇంకా తులసమ్మ కాడ చేయాలి, మేము ఇంకా లోపల కూడా చేయాలన్నమాట. సో చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ ఇక్కడనే స్టార్ట్ చేస్తాం మేము ఎప్పుడైనా. సో అలానే ఈరోజు టెంపుల్కి కూడా వెళ్ళాలి, అందుకనే ఇక తొందర ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాను. దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అయిపోయినాక మేము ధూపం వేస్తాము. ధూపము దేవుడికి ప్రసాదం పెట్టి అలానే మేము ప్రసాదం తీసుకుంటాము. నెక్స్ట్ ఈ మా 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 దేవత కాడ అయిపోయినాక మేము తులసమ్మకి చేస్తున్నా ఇక్కడ నేను పూజ. అప్పుడే మా తాత కూడా వచ్చాడు బయటికి వెళ్ళి. సో మల్లెపూలు తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు. అందరి దేవుళ్ళకి వేస్తే బాగుంటుందని ఈరోజు మార్నింగ్ ఫ్రెష్ మల్లెపూలు దొరుకుతాయి కదా అని మార్నింగ్ తీసుకురమ్మన్నాము. సో ఇక్కడ లోపట కూడా చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందన్నట్టు మా కాడ. సో దానికి కూడా బాగుంటుంది కదా అలంకారానికి అన్నట్టు తీసుకొచ్చాడు. సో ఇక్కడ నేను తులసమ్మకు కూడా కొన్ని పూలు వేసి కుంకుమ పసుపుతోటి అలంకరించి ఇక్కడ నేను దాంతో పెడుతున్నాను, అంటే దీపం ముట్టిస్తున్నాను. దీపం ముట్టించడం అయిపోయినాక మనం వాటర్ తీసుకొని వచ్చి తులసమ్మకి వాటర్ పోస్తాము. ఇది అయిపోయినాక మళ్ళీ లోపట కూడా చేశాను. అంటే ఇదే నా చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహము. దీనికే పూలు పెట్టి చిన్నగా మాకు తోచినంతలో మేము పూజ చేసుకున్నాము. సో ఇది అయిపోయినాక మా అమ్మ ఒక పక్కన దీనికి ఈరోజు కావాల్సిన అన్నీ చేస్తుంది. ఇది అయిపోయినాక టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్లో చాలా పూజలు జరుగుతాయని చెప్పాను కదా. సో అక్కడ నేనే ఫస్ట్ వెళ్ళాము. ఇది మేము కట్టించిన గుడి. సో మేము అక్కడ పూజ అవన్నీ చేసి నైవేద్యాలు అవన్నీ పెట్టి అందరి దేవుళ్ళ కాడ ఆశీర్వాదం తీసుకున్నాము. ఫస్ట్ రోజు ఎలా ఉంటే అలా ఉంటుంది అనే ఒక సాంప్రదాయంతో అన్ని టెంపుల్స్కి వెళ్ళాము. ఇది మా తొలి ఏకాదశి. సో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలానే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.